హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కర్స్ అందరితో కలిసి కార్తీక దీపావళి ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉంటారు. ఇక్కడికి దశరథ వచ్చి ఒక్కోసారి షాక్ అయిపోతూ ఉంటాడు. నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ ఏం జరిగింది. సరే, మీ అందరికి హెల్ప్ చేసే బాధ్యత మాది, మీ జాబులు మళ్ళీ మీకు ఇప్పిస్తాను అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ చాలా సంతోషిస్తాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం చాలా కోపంగా వాళ్ళ నాన్న వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న దశరథ్ మాత్రం, మీకు సహాయం చేసే బాధ్యత నాది, మీ జాబులు ఇప్పించే బాధ్యత, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము అందజేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వర్కర్స్ చాలా సంతోషించి కార్తీక్ జిందాబాద్, కార్తీక్ జిందాబాద్ అని చెప్పేసి కార్తీక్ని చాలా పొగుడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ని ఎత్తుకొని తనకి పూలమాల వేసి మరీ పొగుడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న కార్తీక్ మాత్రం ఒక్కసారికి కిందికి దించండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ని కిందికి దించుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, మీ సీఈఓ గారికి, మీ ఎండిఓ గారికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే, నీ వల్లనే కదా సార్ మాకు ఇదంతా వచ్చింది, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అని చెప్పేసి అంటాడు. సరే, వెళ్ళి మీ వరకు మీరు చేసుకోండి అని దశరథ్ అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇదంతా జరిగింది మీ వల్లే కార్తీక్ బాబు, అలాగే మీ భార్య సహకారం వల్లే మాకు ఇదంతా జరిగింది, చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటారు. అక్కడ ఉన్న కార్తీక్, ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మీ వర్కులు మీరు సవ్యంగా చేసుకొని నీట్గా ఉండండి, ఈ కంపెనీని పైకి లేచే విధంగానే చూడండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వర్కర్స్ అయితే అందరూ ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, సార్ ఇలాంటి భార్య మీకు దొరకడం మాకు అదృష్టం, మీకు అదృష్టం సార్ అని చెప్పేసి అంటాడు. ఎంత సపోర్ట్గా ఉండే భార్య దొరకడం చాలా అదృష్టం సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్నకైతే చాలా కోపంగా అతన్ని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.